అల్లూరు జిల్లా చింతూరు ఏజెన్సీలో పోలవరం నిర్వాసితులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఏడాదిలో 4 నెలల పాటు వర్షాలు వరదల వల్ల పంట పొలాలు ముంపునకు గురవుతుండటంతో వ్యవసాయం చేయలేని దుస్థితి నెలకొంది. వ్యవసాయానికి అనువైన కాలం దాటిపోతుండటంతో వ్యవసాయంలో తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నారు. ఇప్పటికే 2 సార్లు వరద ముంపుకు గురి కావడంతో వేసిన పంటలు పూర్తిగా నాశనమైపోయాయి. మరోవైపు పోలవరం ముంపు గ్రామాల పేరుతో రైతులకు ప్రభుత్వ పథకాలు నిలిపివేస్తున్నారని వాపోయారు. దీంతో ఆగ్రహించిన నిర్వాసితులు చింతూరు ఐటీడీఏ వద్ద భారీ ఆందోళన చేపట్టారు. సుమారు 2 గంటల పాటు ఎండలో నిరసన తెలిపిన నిర్వాసితుల ఆగ్రహాన్ని పోలీసులు కూడా అడ్డుకోలేకపోయారు. ఒక విలేజ్ 270 కుటుంబాలు ఉంటే ఆ విలేజ్ లో 166 కుటుంబాలు పేపర్ నోటిఫికేషన్ వచ్చి 104 కుటుంబాలు రాకోకుండా ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ యంత్రాంగం కూడా చేసినటువంటి పరిస్థితి ఉన్నది. అందులో భాగంగానే రామవరం గ్రామ పంచాయతీలో వెంకన్నగూడ గ్రామంలో 14 కుటుంబాలు కూడా పేపర్ నోటిఫికేషన్ ఇవ్వకోకుండా ఉన్నటువంటి పరిస్థితి. అంతేకాకోకుండా మల్లెతోట గ్రామంలో 39 కుటుంబాలు పేపర్ నోటిఫికేషన్ రాలేదు. నిర్వాసిత రైతాంగం అంతా కూడా నిర్వాసితులంతా కూడా కడుపు మండి నిర్వాసిత సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు కూడా మేము ఏమాత్రం కూడా వెనకాడము. మొట్టమొదటిగా విలేజెస్ లో పొలాలు ఉంటున్నప్పుడు అది ఆల్రెడీ నోటిఫై చేసి యాక్టివేషన్ చేస్తున్నారు. బట్ సగం విలేజెస్ లో సగం ఇల్లు ముంపు కింద ప్రకటించారు, ఇంకొక సగం విలేజెస్ ఆగిపోయినది. అది చూస్తే రామవరంలో 104 హౌసెస్ అది ముంపు కింద రాలేదు, వాళ్ళకి ఎలాంటి నోటిఫికేషన్స్ కానీ నష్టపరిహారం ఇవ్వలేదంటున్నారు. రెండవది ఏమీగూడెంలో ఒక 14 ఫ్యామిలీస్ అంతే కదా, 14 ఫ్యామిలీస్ వాళ్ళు కూడా సగం మునిగి సగం మునుకోకుండా ఉన్నారు. సో గతంలో ఈ ఇచ్చిన ఇష్యూస్ అన్ని కూడా మనకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ధవళేశ్వరం కానీ పోలవరం వాళ్ళకి పంపించడం జరిగింది. వాళ్ళు ఫీల్డ్ లెవెల్లో వచ్చి అక్కడ గ్రౌండ్ రూటింగ్ చేసేసి ఏదో ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఇంతమంది ఏకంగా వచ్చేసి చెప్పారంటే ఖచ్చితంగా సమస్యలు ఉంటుంది అని నాకు కూడా అర్థమవుతుంది. సో దీని ముందు ఎట్లా మనకి 41.15 కాంటూర్లో ఇప్పుడు ఫేజ్ బి కింద 31 గ్రామాలు ప్రకటించారు. ఇప్పుడు ఏ ప్రాసెస్ ఫాలో చేశారు? ఎందుకంటే ఇది ముందు కూడా ప్రకటన చేయలేదు కదా, తర్వాత ఇట్లాంటి విషయాలు మీరు దృష్టికి తీసుకొచ్చినప్పుడు చేయడం జరిగింది. సేమ్ విధంగా అప్పుడు ఏం ప్రాసెస్ ఫాలో చేశారు, ఏ పద్ధతి ఫాలో చేసేసి ఇది కూడా ముందు కింద ఉంది అని వాళ్ళు ప్రకటించారు. సేమ్ ప్రాసెస్ చేయమని ఒకసారి డైరెక్ట్ గా ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలి.